నన్ను క్షమించు భూమి. కన్న బిడ్డకి ఇంత ప్రమాదం జరిగితే దుఃఖం తీరేదాకా ఏడవగలిగే అవకాశం కూడా నాకు లేకుండా పోయింది. నీ ఎదురుగా ఉండి కూడా నా ప్రాణం వెలవెలలాడుతూ ఉన్నా కూడా, కడుపులో పేగు మెలి తిరిగిపోతున్నా కూడా, కంట్లో నీరు బయటికి రానివ్వలేకపోయాను. ఇలాంటి పరిస్థితి ఏ కన్న తల్లికి రాకూడదమ్మా. అమ్మా, అమ్మా, నన్ను క్షమించమ్మా. ఎవరో నన్ను గౌరీ కూతురు అనుకున్నారని, నిజమేంటని నేను అడిగి తప్పు చేశానమ్మా. నేను నీ కూతుర్నేనమ్మా, ఈ సరోజమ్మ కూతుర్ని. అమ్మా, వాళ్ళేదో అన్నారని అనుకున్నారని నేను నిన్ను అడగడం తప్పేనమ్మా. ఇంకెప్పుడు అడగను, నా పానం పోయినా అడగను. ఈ ఒక్క తప్పు ఖాయమ్మా. నాకిప్పుడు హాయిగా ఉందమ్మా. నా పక్కనే ఉండు, ఏడికి వెళ్ళమాకు. నమస్కారం అండి అయ్యా. నమస్తే. తమరు వస్తే పెద్దమ్మ గారు పైకి తీసుకురమ్మన్నారయ్యా. పద. ఈ పెద్ద ప్లేడర్ గారిని ఎందుకు పిలిపించినట్రా? ఫుల్ బాటిల్లో లక్కీ డ్రాప్ మిగిలినట్టు ఆ పెద్ద ముసలు దానికి రోజులు దగ్గర పడ్డాయి కదా. ఆఖరి పెగ్గు అయ్యేలోపు ఆస్తి పంపకాలు జరపాలనుకుందేమో. వామ్మో వామ్మో, కొంపదీసి ఆస్తి మొత్తం ఆ గౌరీ బిడ్డ పేరు మీద రాసేస్తుందేమోరా. అమ్మో, సవితి పోరే తప్పేట్టు లేదని నేను భయపడుతుంటే ఆస్తి కూడా దక్కకుండా పోతుందా? నమస్కారం అమ్మగారు. నమస్కారం లాయర్ గారు, కూర్చోండి. వీరయ్య, తలుపు దగ్గరికేసి వెళ్ళు. అలాగే అమ్మగారు. ఈ వీలునామా నా తదనంతరం గాని బయట పెట్టకూడదు ప్లేడర్ గారు. పూర్తి రహస్యంగా ఉంచండి. అలాగే అమ్మగారు. నా యావదాస్తిని నా మనవరాలి పేరు మీదే రాయాలని నిర్ణయించుకున్నాను. ఈ వంశాన్ని ఉద్ధరించే ఆడబిడ్డ జననం జరిగిపోయింది కాబట్టి ఆస్తి మొత్తం ఆ బిడ్డకే చెందాలని నేను పూర్తి ఆరోగ్యంగా ఉండి ఎవరి బలవంతంగాని ప్రోద్బలంగాని లేకుండా రాయించి ఇస్తున్న వీలునామా ఇది. నా స్థిర చరాస్తులన్నీ కూడా శ్రీపతికి గౌరికి పుట్టే బిడ్డకే చెందాలి. ఆ బిడ్డ మేజర్ అయ్యేంత వరకు నా కోడలు ముక్తాదేవి గార్డియన్గా ఉంటుంది.
అమ్మా, పాపకి ఏ పేరు పెడుతున్నారు? ఆ అమ్మాయి పుట్టిన వేళను బట్టి చూస్తే రాజయోగం కనిపిస్తోంది. మహర్జాతకరాలు కాబట్టి ఆలోచించి మంచి పేరు నిర్ణయించుకోండి. అది ఈ బియ్యంలో ఉంగరంతో రాయండి. అమ్మా, ఇవాళ రేపు కోర్టుకు సెలవులు కాబట్టి రిజిస్టర్ చేయించటం వీలు కాదు. కాబట్టి ఇవి మీ దగ్గరే జాగ్రత్తగా భద్రపరచండి. నేను సోమవారం వచ్చి తీసుకెళ్తాను. ఇక్కడ సంతకం చేయండి అమ్మా. భూలక్ష్మీదేవి బ్రహ్మాండమైన జాతక బలం ఉన్న పేరమ్మా. మనం ఆ గౌరిని చంపేశామని సంబరపడ్డాం. ఇంకో వాళ్ళకి భూమి మీద లక్కీ డ్రాప్స్ ఉన్నాయి. పైగా వారసురాల్ని కని మరీ తిరిగి వచ్చారా? అవును, ఓ ఫుల్ బాటిల్, హాఫ్ బాటిల్, క్వార్టర్ బాటిల్లా ముగ్గురు కలిసి వచ్చారు. ఓ 90, 60, 40 పెగ్గుల్లా ఇంటి ముందు నిలబడ్డారు. రేయ్, ముందు ఆ మందు భాష మాట్లాడడం మానకపోతే పళ్ళు రాలగొడతాను, జాగ్రత్త. మందు తాగటానికి మూతి పళ్ళతో అవసరం లేదని సురాపాన శాస్త్రం చెప్పింది. నువ్వు మారవరా? రేయ్, అవతల నీ చెల్లెలు భవిష్యత్తురా. నీకు చీమ కుట్టినట్టు కూడా లేదా? లేదు, పెగ్గు కొట్టినట్టే ఉంది. ఇదిగో, ఆస్తి మొత్తం ఆ గౌరీ కూతురికెళితే నీకు, నాకు, నీ చెల్లెలకి చెప్పే మిగులుతుంది. రేపు ఉదయం ముందు ఆస్తి పత్రాలు కొట్టేసి ఆ తర్వాత పెద్ద ముసల్దాన్ని చంపేస్తాను. నీకేమైనా అభ్యంతరమా? నేను వేస్ట్ ఫెలోస్తో మాట్లాడను. నేను మాట్లాడుతున్నానుగా. రేయ్, ఏమన్నా? కూల్ అనన్య, కూల్. రే, ఎందుకురా అన్నమ్మని కావాలని తాకుతున్నావు? నిన్ను తాకలేదనా? ఏం జరిగింది? నీ తొత్తుగాడు అనమ్మని భూమిని సేత్తో తాకుతా అల్లరి చేస్తున్నాడు.